విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ నిరసన దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్లాంట్లో 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం పట్ల విద్యార్థి యువజన సంఘాలు కూడా పూర్తి స్థాయిలో నిరసనలు చేపట్టాయి. ఏలూరులో ఉన్నటువంటి చూస్తే కనుక అక్కడ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త జయప్రకాష్ కూడా ఉన్నారు. ఈయనతో మాట్లాడదాం. కూటమి ప్రభుత్వం మేము దీన్ని ప్రైవేటీకరణ అవనివ్వం అని అటు ముఖ్యమంత్రి గారు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆ రోజున గట్టిగా నినదించి విశాఖపట్నంలో కానీ ప్రతి ఎలక్షన్ మీటింగ్లో కానీ వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రైవేటీకరణ అంశాన్ని తుంగలో తొక్కుతా ఇవాళ కేంద్రం ఏది చెప్తే దానికి డ్యూటీ బసవనలాగా తల ఊపుతా వాళ్ళు చెప్పే ప్రైవేటీకరణకి వీళ్ళందరూ కూడా ఆమోద ముద్ర తెలుపుతానికి ముందుకెళ్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఇటువంటి వైఖరి మార్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్పి మేము ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున స్టీల్ ప్లాంట్ యొక్క వాస్తవ ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గించి ఈ రోజున స్టీల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అంటే కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున కార్మికుల ఉపాధిని దెబ్బతీసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాకూటమి అని చెప్పి మాయకూటమిగా తయారయ్యి గెలుపుకు ముందు ఒక మాట, గెలుపు తర్వాత ఒక మాట మార్చి ఈ రోజున అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేసి ఆ సంస్థల్ని బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఎల్ఐసీలు కానివ్వండి, వాటిలన్నింటిని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖ ఉక్కుని, స్టీల్ ప్లాంట్ని దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాం. ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రతుకుదేరు కోసం 3 సంవత్సరాలు చేసి తర్వాత దాని నుంచి ట్రైనింగ్ పొంది, ట్రైనింగ్ ద్వారా ఇంటర్న్షిప్ చేసి జాబ్ అనేది వెళ్ళడానికి ఇది ఒక యూజ్ఫుల్. అలాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం, కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అనేది దుర్మార్గంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మన వైజాగ్ ఆంధ్రలో మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మా ఆంధ్ర హక్కు అని ఎట్లాగే చెప్పుకుంటున్నారు. వైజాగ్లో తలమానికంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అది లాభాల్లో ఉంటే దాన్ని నష్టాల్లో ఉందని చెప్పి చూపించేసి దాన్ని వాళ్ళు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి అనిల్ అంబానీకి, ఆదానికి కట్టబెట్టే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తుంది. 32 మంది విద్యార్థులు బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం అతి దారుణంగా ఈరోజు మొత్తం ఒక స్టీల్ ప్లాంట్నే కాకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేసి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది మరి నిరుద్యోగులు బాగుపడటానికి కానీ, వారి జీవనోపాధి కానీ మెరుగుపరచుకోవడానికి ఇచ్చినటువంటి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈనాడు మరి 7,000 మంది ఉద్యోగుల్ని తొలగించి మరి ఇలా చేయడం నవేంద్ర అమర్ప్రదేశ్ తరఫున మేము హేయంగా ఖండిస్తున్నాం. ఏదైతే లాభాల బాటలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు ఏదైతే ఫర్నిచర్లు ఉన్నటువంటి తయారయ్యేటువంటి ఫర్నిచర్లు కూడా మూతవేసి పూర్తిస్థాయిలో కూడా నష్టాల బాటలో ఉందని చూపి మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగిస్తూ కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అలాంటి కుట్రలను కూడా పూర్తిస్థాయిలో తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు విశాఖ ఉక్కును కనుక ప్రైవేట్ పరం చేస్తే కనుక విద్యార్థి సంఘాలు అన్ని కలుపును కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకడమని చెప్పి వీరు కూడా స్పష్టం కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.